హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది ఒక మంచి అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే రాత పరీక్ష అనేది లేదండి. పోస్టులకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి పోస్ట్ను బట్టి 56,000 వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఈస్ 28/01/2026. ఈ వీడియోలో మీకోసం ఈ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటప్పుడు ఏమేం క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఎవరు అర్హులు అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ తార్నాకలో ఆఫీస్ ఉందండి. అక్కడే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్నీ జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఐఐసిటిలో పనిచేసే అద్భుత అవకాశం కలుగుతుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ వారు, ఎంఎస్సి, ఎంఫార్మసీ అండ్ పిహెచ్డి వారికి ఖాళీలుగా ఉన్నాయండి. ఈ పోస్టులు ఎంపిక విధానం వచ్చి కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఇక శాలరీకి వచ్చేసి ఆప్షన్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ వారికి 56,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ వారికి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో వారికి 37,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వారికి 28,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వారికి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుందని వారి నోటిఫికేషన్లో విడుదల చేశారు. ఇక కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వారికి ఎంఎస్సి కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాకోలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పాలిమర్ సైన్స్లో లేదా బీటెక్, బీఈ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, పాలిమర్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో చేసిన వారై ఉండాలి. శాలరీ వచ్చేసి 25,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుందని చెప్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వారికి వచ్చేసి అవసరమైన డిగ్రీ వచ్చేసి ఎంఎస్సి లేదా బీఈ, బీటెక్లో రిలవెంట్ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ చేసిన వారు అర్హులని చెప్తున్నారు. అనుభవం వచ్చి సంబంధిత రంగంలో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. శాలరీ వచ్చేసి ఈ పోస్ట్కి 28,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుందని చెప్తున్నారు. ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి అవసరమైన డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఎంఎస్సి కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ లేదా ఫార్మాలో ఉండాలి. అదనపు అర్హత వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఇంక్లూడింగ్ లెక్చరర్షిప్ లేదా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలని చెప్తున్నారు. ఇక శాలరీ చూసుకుంటే 37,000 రూపీస్ ఆర్ 31,000 రూపీస్ పోస్ట్ను బట్టి ఉంటుందని చెప్తున్నారు. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక సైంటిస్ట్ అండ్ సీనియర్ అసోసియేట్ సైంటిస్ట్కి వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 వారికి పిహెచ్డి లేదా పీజీ ప్లస్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చేసి 56,000 రూపీస్ వరకు ఉంటుందని చెప్తున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్కి వచ్చేసి పిహెచ్డి లేదా ఎంఎస్సి ప్లస్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. శాలరీ వచ్చేసి 42,000 వరకు ఉంటుంది. ఈ పోస్టుల విభాగాలు వచ్చేసి కెమిస్ట్రీ, బయాలజీ, ఫార్మా, బయోటెక్నాలజీలో పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇక పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years, 35 years ఉండాలి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్కి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వారికి, ప్రాజెక్ట్ అసోసియేట్స్ వారికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉండాలి. ఇక్కడ ఏంటంటే రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా నిబంధనలు వర్తిస్తాయని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. యూజువల్లీగా 5 years ఉంటుందని చెప్తున్నారు. ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ నాటికి అంటే 28/01/2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ముందుగా చెప్పుకున్నట్టు చూసుకుంటే ఓన్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది. అవసరమైతే ఒక చిన్న రాత పరీక్ష పెట్టచ్చు, ఎందుకంటే అప్లికేషన్స్ను బట్టి ఫిల్టర్ చేయడానికి స్కిల్ టెస్ట్ అనేది ఉండవచ్చని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయం వచ్చేసి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మాత్రమే చేసుకుంటారు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విశేషం ఏంటంటే 10:30 దాటేది ఉంటే మాత్రం ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయరు, వారిని అనుమతించాలని చెప్తున్నారు.
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా బిఫోర్ టైం కంటే ముందుగా మనము ఇంటర్వ్యూ లొకేషన్స్కి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎలాంటి డిలే చేయకూడదని కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క పోస్టులకు ఎలా అప్లై చేయాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. CSIR IICT వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ని కంప్లీట్గా ఫిలప్ చేసేసి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని అటాచ్ చేసి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మీ యొక్క 10th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ను బట్టి అవన్నీ కూడా అటాచ్ చేసుకొని నేను చెప్పబోయే ఏదైతే లొకేషన్ ఉన్నదో లేదా CSR ఆఫీస్ సంబంధించిన తార్నాక ఆఫీస్ సంబంధించి అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి బిఫోర్ టైంకి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఉద్యోగం లొకేషన్ అండ్ టెన్యూర్ చూసుకుంటే మొదట 6 నెలల వరకు ఈ యొక్క పోస్ట్ తీసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి 5 నుంచి 6 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ అన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు, ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ప్రభుత్వ సంస్థ కాబట్టి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది పూర్తిగా టెంపరీ బేస్ ఉద్యోగం వరకే, ఇది గుర్తుంచుకోండి. ఇక మనం ఇంటర్వ్యూకి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి CSIR IICT తార్నాకలో ఉంది. ఇది ఎవరైనా సరే గూగుల్ చేస్తే ఈజీగా మీకు దొరికిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 28/01/2026 వెనస్డే రోజు జరుగుతుంది. అండ్ రిపోర్టింగ్ సమయం మళ్ళీ చెప్తున్నాను, 9:30 నుంచి 10:30 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇక మొత్తం ఖాళీలు వచ్చేసి 27 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. వివిధ రకాల ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చేశారు. ఇక గుర్తుంచుకోవాల్సిన జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఈ పోస్టులకి అర్హులు కాదని చెప్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం అవైటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా వెంట తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది బిఫోర్ ఇంటర్వ్యూ. అటువంటి వారినే ఇంటర్వ్యూకి, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకునే వారినే ఇంటర్వ్యూకి ప్రొసీడింగ్స్ చేస్తారు. ఈ పోస్టుల కోసం వెళ్ళిన వారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వారికి ఎటువంటి TA, DA ట్రావెల్ అలవెన్సెస్ ఇవ్వబడవని చెప్తున్నారు వారు. ఇక ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరికీ కూడా చిన్న విన్నపం, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా జాబ్ అవసరం ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. మీకు ఏమైనా ఈ వీడియో నోటిఫికేషన్ సంబంధించిన సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.